హైదరాబాద్ కల్తీ కల్లు వ్యవహారంలో మరొకరు బలయ్యారు. మృతుల సంఖ్య 11కు చేరింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హైదర్ నగర్ కు చెందిన పుట్టి గంగామణి అనే మహిళ మృతి చెందింది. హైదరాబాద్ లో రోజురోజుకి కల్తీ కల్లు కేసులు పెరిగిపోతున్నాయి. మరొక మహిళ కల్తీ కల్లు వ్యవహారంలో బలైంది. మృతుల సంఖ్య 11కు చేరింది. వివరాలను మణికంఠ అందిస్తారు. మణికంఠ, హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో మరొక మహిళ మృతి చెందింది. హైదర్ నగర్ కు చెందిన పుట్టి గంగామణి 41 ఏళ్ల గంగామణి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయితే మరణించింది. దీంతో కల్తీ కల్లు ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. రోజు రోజుకి కూడా కల్తీ కల్లు తాగిన బాధితులు మరణించడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో బాధితులకు చికిత్స కూడా అందిస్తున్నారు. నిమ్స్ హాస్పిటల్లో ఇప్పటి వరకు 26 మంది వరకు ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. 6గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళ మూత్రపిండాలు కూడా వైద్యానికి సరిగ్గా సహకరించకపోవడంతో వాళ్ళకి ప్రస్తుతం డయాలిసిస్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లుగా కూడా అధికారులు ఇప్పటికే సమాచారం అందించారు. గత 2 రోజుల క్రితం ఇప్పటి వరకు 13 మందిని కూడా డిశ్చార్జ్ అయినట్లుగా కూడా అధికారులు అయితే ప్రకటించారు. కల్తీ కల్లు ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కోనం సత్యగౌడ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు కోనం సత్యగౌడ్ తో పాటు మరో 5గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఇప్పటికే వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని కూడా సేకరించారు. ఈ ఘటనకి పూర్తిగా కూడా బాలనగర్ ఎక్సైజ్ సిఐతో పాటు మరికొంత మందిని కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా సస్పెండ్ చేసినట్లుగా కూడా తెలిసింది. అయితే ఈ కల్తీ గల్లు ఘటన తర్వాత ఆకస్మికంగా పోలీసులు అయితే తనిఖీలు చేస్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా సంయుక్తంగా దాడులు చేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. నిన్న ఉదయం 3 బృందాలుగా ఏర్పడి వేరువేరుగా 3 ప్రాంతాల్లో ఏకకాలంలోనే సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అనుమతి లేకుండా కూడా అనుమతి లేకుండా నడిపిస్తున్న కల్లు దుకాణాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. శేర్లింగంపల్లి మండలం పరిధిలో సిద్దిక్ నగర్ లో కల్లు కాంపౌండ్ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. దీంతో వెంటనే కూడా యజమానిపై, ఎవరైతే ఈ కల్లు దుకాణం నిర్వహిస్తున్న యజమానిపై కేసు నమోదు చేశారు. అలాగే షాపును కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు కూకట్పల్లి ప్రాంతంలో ముసాపేట్, బాల్నగర్, కైతలాపూర్ ప్రాంతంలో కల్లు కాంపౌండ్ లో తనిఖీలు కూడా నిర్వహించినట్లుగా కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ఎక్కువ శాతం సుమారుగా నకిలీ కల్లు అమ్ముతున్నట్లుగా కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఏవైతే తనిఖీలు చేశారో ఆ షాపుల వద్దకు వెళ్లి అక్కడ ఉన్న శాంపిల్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం ల్యాబ్ కు అయితే పంపించారు. అందులో ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారు, ఎంత మోతాదుకు మించి ఈ కల్లులో ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారని కూడా పూర్తిగా అయితే ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు ల్యాబ్ కు పంపి ఆ వివరాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. అలాగే ఈ కల్తీ కల్లు తయారు చేసే యజమానులపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చాలా వేగవంతమైన చర్యలు తీసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఈ దాడులన్నీ కూడా ముందు జరగబోయే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. థాంక్యూ మణికంఠ.